దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తండ్రి. ప్రియులారా, పితృదశ పరిపూర్ణ దశ. ఈ దశలో మన పరలోకపు తండ్రి వలె కావాలని మనము గురి కలిగి ఉండుట మాత్రమే కాదు, కానీ ఆత్మీయ పిల్లలను సిద్ధం చేయుటకు పరిపక్వత చెందిన ఆత్మీయ తల్లిదండ్రుల వలె కూడా ఉండాలి. ప్రియులారా, ఇంతవరకు పరిశీలించిన ఆత్మీయ ఎదుగుదల అనేక దశల ద్వారా నీవు ఆనందించి ఉంటావు అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియులారా, నీవెన్నడూ వాటిని మరిచిపోకూడదు, వాటిని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, పసిప్రాయంలో దేవుని వాక్యమైన స్వచ్ఛమైన పాలను త్రాగడం వలన వయసులో పెరుగుతూ వస్తాం. బాల్య దశలో మన పరలోకపు ఉపాధ్యాయుని పాఠశాలలో దేవుని రాజ్య సంబంధమైన అనేక అమూల్య విషయాలు నేర్చుకుంటాం. ప్రియులారా, తొలి యవ్వన దశలో సాతానుతో పోరాడటానికి తర్బీదు పొందాం. దేవుని సర్వాంగ కవచం ధరించి శోధనలన్నింటినీ జయించాము. ప్రియులారా, యవ్వన దశలో పరలోక పెండ్లి కుమారునితో ప్రదానము చేయబడినప్పుడు, ఆయనతో నీవు ప్రేమలో పడినప్పుడు, ఆయనను సంతోషపరుచుటకు నీ శక్తి అంతటితో సమస్త కార్యాలు చేయడం ప్రారంభించాలి. కుమారుని దశలో సమస్త విషయాల్లో దేవుని కుమారుడైన యేసును ఏ విధముగా ప్రతిబింబింపచేయాలో మనము నేర్చుకోవాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చివరిదైన పితృదశకు మనము చేరుకున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్పిన మన పరలోకపు తండ్రి వలె మారుటకు పితృదశలో మనం కోరుచు ఉన్నాం. ప్రియులారా, యేసుప్రభు వారు చెప్పిన విధంగా మనం పితృదశలో ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని మత్తయి 5వ అధ్యాయం 48వ వచనంలో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనందరికీ భూలోక తండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు శరీర సంబంధమైన పిల్లలను కనిన విధముగా పరలోకపు తండ్రి కూడా ఆత్మ సంబంధమైన పిల్లలను కంటాడు. ఈ లోకములో తండ్రి కుమారుని సంబంధం ఇక్కడే అంతమని మనకు తెలుసు. నిత్య పరలోకపు తండ్రి సంబంధం నిత్యము కొనసాగుతుంది కనుక మనం ఆయన సంతానముగా మారటం అవసరం. కనుక మనము తండ్రికి విధేయులముగా ఉందాం, తండ్రి ప్రేమను పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు అనుభవిద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి ప్రయాణములో నాయన తండ్రి, గత రాత్రి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు. ఉదయమున లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో తోడే ఉండండి. దేవా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి.
నిరుద్యోగులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహముల కొరకు ఎదురు చూచే ప్రతి బిడ్డను దర్శించి వారికి చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొని చిన్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.